విద్య వెళ్తోంది. తను వెళ్లకుండా అత్తయ్య ఆపుతుంది. అమ్మా విద్య, ఇలా రామ్మా. ఎక్కడికి వెళ్తున్నావమ్మా? ఇప్పటికే వంట మొదలు పెట్టాలి కదా అత్తయ్య, చాలా ఆలస్యం అయిపోయింది. ఇప్పుడే వస్తానండి. నిధి, ఈరోజు నిధిని వంట చేయమన్నాను, తను ఏ పని చేయలేదు. ఏంటత్తయ్య, నా గురించి ఏదో మాట్లాడుతున్నట్టున్నారు? వంట చేయమని చెప్పాను కదా. తనకి రాదని సైలెంట్ గా ఉండిపోయింది అత్తయ్య. నిధి నాతో అయినా చెప్పుండాల్సింది కదా, ఈ పాటికే స్టవ్ వెలిగించేదాన్ని. నువ్వాగు. నిధి వెళ్లి స్టవ్ వెలిగిస్తుంది. నిన్నే చెప్పాను కదా, నువ్వెళ్ళు. అలాగే అత్తయ్య. ఏమండి, 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 ఏమండి. నిధి ఎందుకో అరుస్తోంది. ఏమండి, అక్క ఏమైంది? నిధి ఎందుకో అరుస్తోందిరా. ఏమండి, ఎక్కడున్నారు? ఏమండి, రండి. నిధి ఏమైంది? ఏమైందమ్మా? కిచెన్ లో గ్యాస్ లీక్ చేశారండి. గ్యాస్ లీక్ అయిందా? దానికదే అవ్వడం కాదండి, ఎవరో కావాలనే కక్ష కట్టి మరి ప్లాన్ చేసి గ్యాస్ లీక్ చేశారు. అయ్యో, ఎక్స్క్యూజ్ మీ. మిస్సెస్ నిధి, నేనే మేడం. మహిళా కమిషన్ నుండి వస్తున్నాం. గృహహింసకు పాల్పడుతున్నారని నిన్న కంప్లైంట్ ఇచ్చింది మీరేనా? అవును మేడం. గృహహింస కేసా? ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చారు? నేనే అక్క. నా మీద కక్ష కట్టిన అత్తయ్య మీద కంప్లైంట్ ఇచ్చాను. నేనేం చేశానమ్మా? నన్ను చెప్పాలని చూస్తున్నారు కదా అత్తయ్య. ఏం మాట్లాడుతున్నావు? మా అమ్మ నిన్ను చంపాలనుకోవడం ఏంటి? అలా మాట్లాడడానికి నీకు నోరు ఎలా వస్తుంది? మిస్టర్, మీరు దబాయించకండి, ఆ అమ్మాయిని మాట్లాడనివ్వండి. మేడం, నన్ను కిచెన్ లోకి వెళ్లి స్టవ్ వెలిగించమని చెప్పింది అత్తయ్య. అక్కడికి వెళ్లి చూస్తే గ్యాస్ లీక్ చేసింది. పొరపాటున లీక్ అయి ఉండొచ్చు కదమ్మా. నువ్వు అత్తయ్యని వెనకేసుకుని రావద్దక్క. నువ్వు వంట చేయడానికి వెళ్తుంటే నిన్నాపి నన్నే వెళ్లి స్టవ్ వెలిగించమని అత్తయ్య చెప్పింది కదా. అది చెప్పాను, కానీ ఏ దురుద్దేశంతో కాదమ్మా. ఎందుకు లేదు?
రాత్రి నుండి పొద్దున్న లేస్తే నువ్వే వంట చేయాలని చెప్పడంలో మీ కుట్రుందని ఇప్పుడు రుజువైందిగా. వెళ్ళి కిచెన్ లో చెక్ చేయండి. అదిగో మేడం అక్కడ. వెళ్ళండి. ఓకే మేడం. నన్ను చంపేస్తానని బెదిరించిన మా అన్నయ్య మీద కూడా పోలీస్ కంప్లైంట్ ఉంది మేడం. ఇప్పుడు మా అమ్మేమో నా భార్య చంపాలనుకుంటుంది. గ్యాస్ లీక్ అవుతుంది. అవును మేడం, గ్యాస్ లీక్ అవుతుంది. చూసారు మేడం, సాక్ష్యాలున్నాయి. అలా ఎందుకు నిందలు వేస్తావు చెల్లి? అక్క, నిన్ను కూడా చంపేస్తారక్క. వీళ్ళని నమ్మకక్క. నీ ప్రాణం పోగొట్టుకోకు. నార్మై. అసలు ఇంత ద్వేషం కలగడానికి కారణం ఏంటి? అది అలా అడగండి మేడం. నేను చెప్తాను మావయ్య. ఆస్తిలో వాటా కావాలన్నా మేడం. ఈ ఇల్లే ఆస్తి అంటే ఈ ఇంట్లో భాగం ఉంది కదా అని ఇక్కడికి వచ్చి ఉంటే మమ్మల్ని చంపేయాలని చూస్తున్నారు. ఇప్పుడు లక్షలు విలువ చేస్తుందని ఎంత దారుణాన్ని కొడిగట్టారు మేడం. నిధి, ఇంకాపే. నువ్విలా రా ముందు. సినిమా అయిపోయింది, రామ్మా నిధి. దా దా. ఇంకా ఏం చూస్తున్నవి? పద బయటికి. ఇప్పుడు చెప్పండి మేడం, ఇదంతా ఎవరు చేశారు? ఇంకా విచారణ ఎందుకో? కళ్ళారా చూసాం కదా, కెమెరాలో రికార్డ్ చేసాం. ఎరా సుబ్బుగా, నీ పెళ్ళం బాగోతాం బానే నడిపిందిరా. నిధి, అరెస్ట్ చేస్తున్నాం. పోలీస్ కంప్లైంట్ రాసివ్వండి. తీసుకెళ్ళండి. ఎలాంటిది గాని వీధిలో ఉంటే దీన్ని చూసి మా కోడళ్ళు కూడా పాడవుతారు.